హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో పోలీలు లేదా బొబ్బట్లని చాలా సింపుల్గా టేస్టీగా చిట్కాలతో సహా ఏ విధంగా తయారు చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ముందుగా మనం పప్పుని క్లీన్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక 1/4 కిలో వరకు మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే మనం 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వ అలాగే సాల్ట్ పిండి అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. మనం ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ మంచిగా మెదపాలి. ఎందుకంటే మంచిగా కలిపినట్లుగా అయితే మనకి సాఫ్ట్గా తయారవుతుంది పిండి. చూడండి, మనం చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గానే ఈ పిండిని తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ వేసి తడుపుకున్నాం కదా. ఈ విధంగా మనం మంచిగా మెదిపిన తర్వాత దీనిపైన 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని ఒక 3 లేదా 4 గంటల పాటు పక్కకు పెట్టేయాలి. మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి, ఇందులో తప్పకుండా సూజీ రవ్వ అంటే మనం ఉప్మా రవ్వని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేయడం వల్ల మనకి పోలి అనేది సాఫ్ట్గా సాగకుండా మనకి సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా పిండి ముద్ద అనేది తయారైందో. ఇప్పుడు ఈలోగా మనం పప్పుని తీసుకొని అందులో ఒక చిటికెడు ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా మనం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల సోంపు అలాగే ఒక 5 యాలకులను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్లు వచ్చిన తర్వాత తీసి చూసినట్లుగా అయితే మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది కదా. మీకు ఇందులో వాటర్ ఉన్నట్లుగా అయితే వాటర్ని వడబోసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. మనం ఉడికించేటప్పుడే మెత్తగా ఉడికించుకున్నట్లుగా అయితే మనం మిక్సీ పట్టే అవసరం ఉండదు. ఈ విధంగా పప్పు గుత్తితో మెదిపితే సరిపోతుంది. చూడండి, పప్పుని మెదిపిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. చూడండి, బెల్లాన్ని అంతటిని మంచిగా కరగనివ్వాలి. బెల్లం అంతా మంచిగా కరిగిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది అన్న టైంలో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు వేసిన తర్వాత ఈ బెల్లంలో ఈ పప్పు అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం బెల్లంలో ఈ పప్పు అంతా కలిసిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా సోంపు అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం సోంపుని యాడ్ చేయడం వల్ల బొబ్బట్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ సోంపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పూర్ణం దగ్గర పడడానికి 5 నుంచి 7 నిమిషాల వరకు పడుతుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా పూర్ణం దగ్గర పడినప్పుడు మనకి దగ్గర అయిపోయినట్లుగా చూడండి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర అవుతుంది. ఈ విధంగా మనం చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని చేత్తో ఈ విధంగా పూర్ణం అంతా నెయ్యి కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత చిన్న ఉండల్లా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ మనము బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, దాన్ని కూడా ఈ విధంగా చిన్న ఉండల్లా తీసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా నానింది. అలాగే మనం ఇందులో ఉప్మా రవ్వని యాడ్ చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా తయారైంది. చూడండి, చేతి మీద ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకొని ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలి. దీని మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం, దాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా చుట్టూ ఈ పిండిని మనం కవర్ చేసుకోవాలి. బయటికి పూర్ణం అనేది రాకుండా ఈ విధంగా మొత్తంగా పెట్టి ఒక బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం ఒక కవర్ని తీసుకొని దాన్ని 2 మడతల్లా తీసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా నేతిని అప్లై చేసి ఈ విధంగా మనం తయారు చేసిన ముద్దను పెట్టుకోవాలి. రెండో వైపు ఉన్న కవర్ని దాని మీద పెట్టుకొని ఈ విధంగా చేత్తో మెల్లగా ఒత్తుకోవాలి. మీరు కొత్తగా చేసిన వాళ్ళైతే మొదట ఈ విధంగా ఒత్తుకుంటూ చేసుకోండి. ఒక 2-3 ప్రిపేర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెల్లమెల్లగా సమానంగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసినట్లుగా అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అంచులు కూడా పలుచుగా వచ్చేటట్లుగా అంచుల వైపు కూడా ఈ విధంగా పలుచుగా పాముకోవాలి. మనం నెయ్యిని ఎంత బాగా అప్లై చేసినట్లుగా అయితే మనకి అంత సాఫ్ట్గా మనకి చేయడం అనేది వచ్చేస్తుంది.
చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ మంచిగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ మంచిగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బొబ్బట్లను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం బొబ్బట్టును వేసుకొని ఒకవైపు కొద్దిసేపు కాలిన తర్వాత తిరగేసుకోవాలి. రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఈ విధంగా తిరగేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి. ఈ విధంగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.